మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే మనం చేసేటువంటి పనిలో కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం జీవితంలో సక్సెస్ అవుతాం. ఒక మనిషి లైఫ్లో ఫెయిల్యూర్ అవుతున్నాడు అని అంటే దానికి కారణం అతని జీవితంలో కన్సిస్టెన్సీ అనేటువంటి రొటీన్ లేకపోవటం వల్లే ఆ విధంగా సక్సెస్ అవ్వడానికి కారణాలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ కన్సిస్టెన్సీ ఎందుకు మిస్ అవుతుందో తెలుసా? ప్రాబ్లం మనలో కాదు, మన ప్యాటర్న్ లో ఉంది. ఆ ప్యాటర్న్ లో మొదటి కారణం క్లారిటీ లేకపోవటం. ఏం చేయాలి, ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, అలాంటి క్లియర్ ప్లాన్ లేకపోతే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. రెండవ అతిపెద్ద కారణం టూ బిగ్ గోల్స్. ఒక్కసారిగా అన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. అంటే ఓవర్ నైట్లో సక్సెస్ వచ్చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము, కానీ మూడో రోజుకే గివప్ చేసేస్తాము. కాబట్టి స్మాల్ స్టెప్స్ ఎప్పుడు బిగ్ విన్కి దారితీస్తూ ఉంటాయి. మూడవ అతిపెద్ద కారణం ఎనర్జీ డ్రైన్, స్ట్రెస్, స్లీప్ ఇష్యూస్, ఓవర్లోడ్. బాడీ లో పవర్లో ఉంటే హ్యాబిట్ కంటిన్యూ కావడం చాలా కష్టం. నాలుగో అతిపెద్ద కారణం వెంటనే ఫలితం రాకపోవడం, ఫాస్ట్ రిజల్ట్స్ కల్చర్. స్లో చేంజెస్ చూడగానే చాలా మంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఐదవ కారణం బిజీ లైఫ్, వర్క్ ప్లస్ ఫ్యామిలీ ప్లస్ రెస్పాన్సిబిలిటీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ హ్యాబిట్స్. అటువంటి వాటికి అవకాశం లేకపోవడం. ఆరవ కారణం అకౌంటబిలిటీ లేకపోవటం. మనల్ని ఎవరూ అడగకపోతే బ్రెయిన్ వెంటనే ఎక్స్క్యూజెస్ రెడీ చేసేస్తుంది మనకి. కాబట్టి అకౌంటబిలిటీ ఈక్వల్ టు ఎవరో చెక్ చేస్తారు, మీరు మారతారు. అప్పుడు కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఈ ఎంటైర్ సక్సెస్ ఫార్ములా మనకేం సూచిస్తోంది అని అంటే స్మాల్ ప్లాన్స్ ప్లస్ స్మాల్ స్టెప్స్ ప్లస్ అకౌంటబిలిటీ ప్లస్ సపోర్ట్ సిస్టమ్ ఈక్వల్ టు అన్స్టాపబుల్ కన్సిస్టెన్సీ. వీటిల్లో మీ కన్సిస్టెన్సీ ఏ కారణం వల్ల మిస్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకవేళ ఆ కన్సిస్టెన్సీని మేము క్లారిటీగా తెచ్చుకోలేకపోతున్నాము, డెఫినెట్గా మేము సక్సెస్ అవ్వాలనుకుంటున్నాము, 2025 ఏ విధంగానూ అయిపోతుంది, 2026లో మేము ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు December 2 నుంచి కుబేరా బ్యాచ్ 3 నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద 7 days క్లాస్ ఉంటుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. అండ్ మీ కన్సిస్టెన్సీ ఏది మిస్ అవుతుందో కింద కామెంట్ బాక్స్ లో మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోవద్దు.